హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఒక మోటివేషనల్ వీడియో అండి. క్రియేటర్స్కి మోటివేషనల్ వీడియో అన్నట్టే ఓ రకంగా. మీ తమ్నైల్ చూసుంటే అర్థమయ్యే ఉంటుంది కదా, నేను స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికీ నాలో ఉన్న డిఫరెన్స్ ఏంటి. అండ్ అసలు ఏమి ఇప్పుడు మనకి ఇంట్లో ఉంటున్నప్పుడు అందరికీ ఎలా ఉంటుందో నాకైనా అలాగే ఉంటుంది. అంటే ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది, ఊరికే ఖాళీగా కూర్చున్నాము అనేసి అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి ఏమో అలా ఇట్లే అనిపిస్తుంది. సో అట్లా ఫైనల్గా నేను ఒక 5 ఇయర్స్ అండి, 5 ఇయర్స్ స్ట్రగుల్ అయ్యాను. అంటే ఇప్పుడు చాలామంది వ్యూస్ రావట్లేదు అనేసి ఫీల్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా. సో నేను అసలు స్టార్టింగ్ నుంచి ఎట్లా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను. సో ఇది గ్యారంటీ ఈ వీడియో మీకు మోటివేటెడ్గానే ఉంటుంది. ఇక్కడ నా గురించి కూడా కొన్ని చెప్పేవి కూడా ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి, అసలు మనం ఏ పని చేసినా సరే ముందు టైం రావాలి మనకి. ఆ పనిలో మనకి కలిసి రావాలంటే టైం రావాలి. ఎంతన్నా కష్టపడండి, ఎంత కష్టపడినా రాదు. మనకంటూ ఒక టైం వస్తేనే, అండ్ ఒక విధానం, ఒక వే రావాలి మనకి. మనం గ్రో అవ్వడానికి ఒక వే అనేది వస్తేనే గ్రో అవుతామండి. అది మాత్రం ఇదంతా ఏంటంటే ఎవరో చెప్పింది కాదు, నేను నా లైఫ్ జర్నీలో నేను చూసింది చెప్తున్నానండి. ఇదంతా కూడా మన టైం వస్తేనే మనకి ఎప్పుడైనా గ్రోత్ ఉంటుంది. నేను నిజంగా ఎంత కష్టపడ్డానో నా ఛానల్స్కి నాకే తెలుసు అండి, నా ఫ్రెండ్స్కి తెలుసు. వాళ్ళు ఇప్పుడు ఏమంటారంటే, మాధురి నువ్వు ఎంత కష్టపడ్డావో మాకు తెలుసు, నిన్ను దగ్గరగా చూసాం మేము, నువ్వు ఎంత కష్టపడ్డావో దాని ఫ్రూట్స్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు అనే మాటే. ఎప్పుడైనా మనం కష్టపడేది ఎప్పుడు ఊరికే పోదు అనేసి నువ్వే చెప్తూ ఉంటావు కదా, అదే ఇప్పుడు నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అంతే అనేసి చెప్తూ ఉంటారనమాట. అండ్ నేను ఎన్ని చేశాను అనేది, ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యే 14 ఇయర్స్ అయ్యిందండి. సో 14 ఇయర్స్ నుంచి కూడా నన్ను ఇంట్లో ఎవ్వరు అనేవాళ్ళు ఎవరు లేరు. అంటే జాబ్ చేయట్లేదనో లేదా ఖాళీగా కూర్చున్నావనో అసలు అది ఏమీ లేదు. నాకు ఎప్పుడు ఏ ప్రెషర్ లేదండి ఇంట్లో. నేను మామూలుగా ఫ్రీగానే ఉండేదాన్ని. ఎప్పుడు స్టార్టింగ్ పెళ్ళైన దగ్గర నాకు జాబ్ అసలు ఇంట్రెస్ట్ లేదు. సో ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను ఇంట్లోనే ఉండేదాన్ని ఎక్కువగా. ఎన్ని చేసేదాన్నో అసలు ఇంకా. అంటే నాకు చాలా ఉంది, అంటే టాలెంట్ ఉంది. అదేంటంటే మనం వాడట్లేదన్నమాట. అలా ఫస్ట్లో అసలు అయితే స్టార్టింగ్లో గేమ్స్. అప్పట్లో ఫామ్ విల్లే అనేసి ఒక గేమ్ ఉండేది, మీకు ఐడియా ఉంటుందేమో. ఆ ఫామ్ విల్లే గేమ్ ఎన్ని లెవెల్స్ ఆడానో అసలు నాకే తెలియదు. గేమ్స్ పిచ్ అనమాట. ఇంకా సిస్టమ్ ఉండేది ఇంట్లో, మంచిగా గేమ్స్ ఆడుకుంటూ ఉండేదాన్ని అనమాట. చాలా రోజులు అట్లాగే గడిచిపోయింది. తర్వాత స్లోగా యూట్యూబ్లో నేను ఒక వీడియో చూశాను అనమాట, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ గురించి వీడియో. అయితే ఏదైనా ఇప్పుడు మనకి కొంచెం బుర్ర ఉంటే చూడంగానే పట్టేస్తాం ఏదైనా సరే. వీడియో చూసి దానికి కూడా బుర్ర ఉండాలా అనుకోవద్దు, సిల్క్ థ్రెడ్ చుట్టడమే కానేసి. అది ఎందుకు పడిందో ఒకరోజు నైట్ చూశాను అనమాట. ఆ వీడియోలో చూసి ఇదేదో బాగుంది మనం కూడా ట్రై చేద్దాము అనేసి బ్యాంగిల్ చేశాను. నేను ఫస్ట్ చేసిన బ్యాంగిలే బాగా కష్టమైన మోడల్ అనమాట. సరే మొత్తానికి చేశాను, ఎట్లాగొట్లా చాలా బాగా వచ్చింది. అండ్ 3-4 బ్యాంగిల్స్ చేసిన తర్వాత అన్నీ సూపర్గా వచ్చాయి. మా పక్కన వాళ్ళకి చూపించి ఇది నేనే చేశాను అంటే ఆనందం అన్నమాట. అంటే మన ఓన్గా బ్యాంగిల్ తయారు చేసాము అంటే ఆనందమే వేరు కదా. సో అట్లా నేను బ్యాంగిల్స్ తయారు చేసి చూపిస్తే, చెన్నైలో ఉన్నప్పుడు అనమాట ఇది జరిగింది. వాళ్ళేమో కేరళ వాళ్ళు, మా నైబర్స్. వాళ్ళకి చూపిస్తే నిజంగా చాలా బాగుంది, సేల్ పెట్టు అనేసి చెప్పారనమాట. అలా నేను నా ఫ్రెండ్ కలిసి, నాతో పాటు తెలుగు వాళ్ళు ఇంకొకళ్ళు ఉండేవాళ్ళు అనమాట. సో నేను కలిసి స్టార్ట్ చేద్దాం అనుకుని ఇద్దరం బ్యాంగిల్స్ తెచ్చుకుని అట్లా చక్కగా బిజినెస్ లాగా స్టార్ట్ చేసామన్నమాట. బిజినెస్ అంటే బీభత్సమైన బిజినెస్ ఏం కాదులేండి. జస్ట్ తెలిసిన వాళ్ళకి అట్లా బ్యాంగిల్స్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. ఇవ్వడం అంటే ఆర్డర్స్ ఇస్తారు వాళ్ళు, బ్యాంగిల్స్ తయారు చేసి మేము ఇవ్వడం అనమాట. అలా స్లోగా ఆ మెటీరియల్ అంతా మా దగ్గర రెడీగా ఉంటుంది. అయితే అలా స్లోగా మేము ఫస్ట్ ఆర్డర్ వచ్చిందండి ఒకటి. అది తమిళనాడులోనే ఏదో ఒక ప్లేస్ నుంచి వచ్చింది. ఫేస్బుక్లో పేజ్ క్రియేట్ చేసామన్నమాట. ఫేస్బుక్లో అప్పట్లో ఇంత లేదు అసలు, ఈ బిజినెస్లో ఇట్లా ఇంత సీన్ అయితే లేదు అసలు అప్పట్లో. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎంత ఎక్కువైపోయినాయి అసలు. సో ఫేస్బుక్లో పేజ్ క్రియేట్ చేసి ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉన్నప్పుడు బయట నుంచి ఒక ఆర్డర్ వచ్చింది 2 months తర్వాత. అసలు మా ఇద్దరు ఆనందానికి అవధులు లేవన్నమాట ఇంకా. సో అలా ఎన్ని చేసామో అసలు. అందులో కూడా బాగానే వచ్చేవి, ఎందుకంటే మనకు మెటీరియల్కి తక్కువ కాస్ట్ పెడతాము, హ్యాండ్మేడ్ కాబట్టి గ్యారంటీ కాస్ట్ ఎక్కువే ఉంటాయి అవి. సో అలా అందులో అది చేశాను అనమాట. కనీసం ఒక 5 years అన్నా చేసి ఉంటాను. అది మనకు డైలీ వర్క్ ఏమి ఉండదు, ఏదన్నా ఆర్డర్స్ వస్తేనే తప్ప. ఒక్కొక్కసారి మాత్రం బాగా ఎక్కువ ఉండేది. ఈ ఫారిన్ నుంచి ఎవరన్నా తెలిసిన వాళ్ళు లైక్ ఆర్డర్ ఇస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అయితే నాకు రిటర్న్ గిఫ్ట్స్కి కూడా ఆర్డర్స్ వచ్చాయి. ఇంకా అసలు ఆ టైంలో అయితే 2-3 రోజులు నిద్రలు కూడా ఉండేవి కాదనమాట. అర్జెంట్ అయితే కనుక కొంతమంది టైం ఇచ్చేవాళ్ళు, అప్పుడు టైం ఉండేది.
అలా స్లోగా చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. సో అలా అది చేశాను కొన్నాళ్ళు. అది చేసిన తర్వాత ఇప్పుడు అసలు శాంతం ఆగిపోయాయిలేండి ఆర్డర్స్. బెంగుళూరు వచ్చిన తర్వాత ఒక కరోనా ముందు నుంచి పెద్దగా లేవు. ఇప్పుడు కూడా ఎప్పుడన్నా అసలు చాలా చాలా రేర్గా సంవత్సరానికి ఒకటో రెండో అన్నట్టు వస్తున్నాయి అంతే. అసలు లేదనమాట ఇంక అది. తర్వాత నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన అది చేస్తూ ఉండగానే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేసిన తర్వాత అసలు కష్టాలన్నీ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉందో నా పరిస్థితి కూడా అదే. అంటే నేను ఎప్పుడు వ్యూస్ కోసం చూడలా, ఎందుకు రావట్లేదు అని అనుకునేదాన్ని తప్ప నేను అసలు ఎప్పుడు డౌన్ అవ్వలేదు. అసలు ఆపేద్దాము వ్యూస్ రావట్లేదు అనేసి అయితే నేను అనుకోలేదు ఎప్పుడు. సరదాగా పోస్ట్ చేసుకుంటూ వెళ్దాం, ఎప్పుడు వస్తే అప్పుడే వస్తుంది అన్నట్టు ఉన్నానన్నమాట. అలా చాలా మిస్టేక్స్ చేశాను. నా మిస్టేక్స్ వీడియో చాలామంది చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉండుంటారు ఈ వీడియో చూసేవాళ్ళు. సో అందులో ఎన్ని మిస్టేక్స్ అవి చాలా తక్కువ మిస్టేక్స్ అండి. నేను ఎన్ని చేశానో అన్నీ చెప్తే ఇంకేం లేదు అసలు. సో అవి చాలా తక్కువ అన్నమాట. ఆ వీడియోలో చెప్పింది అదే 22 మినిట్స్ ఏమో ఉంటుంది ఆ వీడియోనే. అందులో చెప్పినవి తక్కువ అంటే చూడండి నేను ఇంకెన్ని చేశాను. సో అట్లా అన్నీ చేసిన తర్వాత ఇంత టెక్ ఛానల్ పెడతానికి కూడా ఆ మిస్టేక్సే రీజన్ అయినాయి నాకు. అందుకే నేను మిస్టేక్స్ చేయొద్దు అని చెప్పేది అందుకే. సో అట్లా మొత్తానికి స్టార్ట్ చేశాను. నేను ఎప్పుడు వ్యూస్ రాలేదని అయితే ఫీల్ అవ్వలేదండి. కుకింగ్ ఛానల్ గురించి చెప్తాను, ముందు అన్ని మిస్టేక్స్ వదిలేసేయండి. కుకింగ్ ఛానల్ విషయానికి వచ్చేసరికి నేను ఒక్కొక్క వీడియోకి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వస్తాను. ఫొటోస్ ఇంకెంత బాగా తీయొచ్చు. ఇంకా ఇదే నా ఆలోచన. వ్యూస్ గురించి నేను పట్టించుకోను. మనం కష్టపడుతున్నాము అంటే గ్యారంటీ ఆ కష్టం ఎప్పుడు ఊరికే పోదు. కాకపోతే మనకు టైం రావాలి అంతే. మనకు టైం వచ్చినప్పుడు అదే వస్తుంది వ్యూస్ అనేసి అలా వదిలేసేదాన్ని అంతే. వీడియో పెట్టడం వదిలేయడం. అసలు ఒక్కొక్క రోజు అయితే 3-4 వీడియోలు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనకు వాచ్ అవర్స్ రావాలి కదా స్టార్టింగ్లో. సో అట్లా 3-4 వీడియోస్ పెట్టిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. అప్పట్లో షార్ట్స్ లేవు, ఓన్లీ వీడియోస్ మాత్రమే ఉండేవి. అండ్ నేను ఇప్పటికీ యూట్యూబ్లోకి వచ్చి 2019లో అసలంటూ నేను స్టార్ట్ చేసింది 18లో లేండి. కానీ నా ఫస్ట్ ఛానల్ ఇప్పుడు ఉందైతే 2019లో స్టార్ట్ చేశాను అనమాట. సో 19 నుంచి 5 ఇయర్స్ నుంచి ఉన్నాను నేను యూట్యూబ్లో. ఇప్పటికీ నేను కొంచెం మనీ చూడగలుగుతున్నాను యూట్యూబ్లో. అది కూడా యూట్యూబ్లో కాదండి, యూట్యూబ్ ద్వారా. ఎందుకంటే ఈ వీడియోస్ చూసేది ఓన్లీ క్రియేటర్స్ మాత్రమే. అండ్ ఛానల్ రీచ్ రావాలి కదా, ఎక్కువ మందికి రీచ్ అయితేనే కదా వ్యూస్ వచ్చేది, అప్పుడే కదా రెవెన్యూ వచ్చేది. సో నాకు యూట్యూబ్ నుంచి వచ్చేది తక్కువే. నేను చేసే వేరే ఇష్యూస్ సాల్వ్ చేయడం వల్లే నాకు దానికి ఎక్కువ రెవెన్యూ వస్తుంది అనమాట. సో అట్లా అది టైం రావాలి. దేని ద్వారా వస్తుంది అనేది అది కూడా మనకి జెన్యూన్గా రావాలి. నేను ఎప్పుడూ కోరుకునేది అదేనండి. నాకు ₹1 వచ్చినా సరే అది నా సొంత కష్టంతో రావాలనేసి అనుకుంటాను. నాకు ఏది ఊరికే తీసుకోవడం నచ్చదు అసలు. ఇప్పుడు కొంతమంది ఎట్లా ఉంటారంటే వచ్చేసి మేడం ఛానల్ చెక్ చేయండి, నాకు యాడ్సెన్స్లో ఏదో ఇష్యూ ఉంది అనేసి అంటారు. ఊరికే అలా ఎందుకు డబ్బులు పే చేస్తాను చూడండి అంటారు. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు యాడ్సెన్స్ ఉందనుకోండి, కొన్ని చెప్తే అర్థమైపోద్ది. వాళ్ళు స్క్రీన్ షాట్ పంపిస్తే నేను చెప్పేస్తాను. ముందే వచ్చేసి మీరు ఛానల్ చెక్ చేయండి నేను పే చేస్తాను అంటారు కొంతమంది. అందరూ అనరు, పే చేస్తామని ఎవరు అనరులేండి కొంతమంది. సో అట్లా కూడా ఉంటారనమాట. కొన్ని ఈజీగా అయిపోయే వాటికి ఎందుకు చెప్పండి పేమెంట్. సో నేను అట్లా ఊరికే తీసుకోను, దేనికి కూడా ఊరికే తీసుకోను. నేను వాళ్ళ కోసం ఏదైనా టైం స్పెండ్ చేసి ఇష్యూ ఏదైనా సాల్వ్ చేస్తే అప్పుడు తీసుకుంటాను. ఎందుకంటే అక్కడ నేను నా టైం స్పెండ్ చేశాను అక్కడ. సో అలా నాకేదన్నా నా కష్టానికి తగినట్టు ₹100 వచ్చినా ₹1000 వచ్చినా ఏదైనా నేను కష్టపడితే వస్తేనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. నేను ఏది ఎక్స్పెక్ట్ చేయనండి. మెయిన్ అది కూడా మేబీ యూట్యూబ్లో ఇన్నాళ్ళు ఓపిక పడటానికి కూడా మేబీ అది కూడా రీజన్ అయ్యి ఉండొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను ఎవరితోనూ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోనండి. అది యూట్యూబ్లో అవనివ్వండి, మామూలు మన లైఫ్లో అవనివ్వండి, ఏదైనా సరే ఎవరితోనూ నేను కంపేర్ చేసుకోను నా లైఫ్ని. ఎవరి లైఫ్ వాళ్ళది. ఇప్పుడు మనకంటే ఎక్కువ ఉన్నవాళ్ళు ఉంటారు, మనకంటే తక్కువ ఉన్నవాళ్ళు ఉంటారు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. అంతేగాని వాళ్ళకు ఉందనో అట్లా నేను అసలు ఎప్పుడు అనుకోను. ఎప్పుడైనా సరే మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటేనే మన లైఫ్లో హ్యాపీగా ఉండగలం. నా ఆలోచన ఎట్లా ఉంటుందంటే మనకున్నది ఒకటే ఒక లైఫ్. ఆ లైఫ్లో మనం హ్యాపీగా ఉండాలి అంతే. మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, మన ఎవరు ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి అంతే. నేను చూసేదైతే అదేనండి మెయిన్గా. సో నేను అందుకే ఏది కూడా ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయను అసలు ముందు. ఈవెన్ ఇప్పుడు మామూలు ఫ్యామిలీలో అయినా సరే జనరల్గా ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ బ్రదర్స్ ఉన్నారనుకోండి, లేకపోతే తోడుకోడళ్ళే ఉన్నారనుకోండి, ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు మాకు ఎక్కువ ఇవ్వలేదు, లేదా ఇట్లాంటివి చాలా రకాలు ఉంటాయి కదా. అఫ్కోర్స్ మా తోడుకోడలు మా చెల్లె అనుకోండి, అది ప్రాబ్లం కాదు ఇక్కడ.
నేను ఎవరు వచ్చినా సరే అలాగే ఉంటాను. అది చెప్పడం నా ఉద్దేశం అనమాట. అంటే నేనేదో ఎక్స్పెక్ట్ చేసేసి ఆ టైప్ కాదు అసలు. అంటే వాళ్ళకేదో ఇచ్చారు, మాకేదో ఇవ్వలేదు. నేనెప్పుడు అసలు అలా అనుకోను. పేరెంట్స్ నుంచి ఇచ్చేవైనా ఏవైనా సరే నాది నాకు కలిసి రావాలనేసి అనుకుంటాననమాట. ఇప్పుడు ఇవన్నీ మానేసి కూర్చోమన్నా నేను హ్యాపీగా కూర్చుంటా. హ్యాపీగా ఉంటా. నాకు ఉన్నదాంతో నేను హ్యాపీగా ఉంటాననమాట. అది నా మెంటాలిటీ. ఇప్పుడు వస్తున్నాయి కదా అని పెద్ద విర్రవీగను. రేపు రాకపోయినా సేమ్ ఇప్పుడు ఎలా ఉన్నానో అప్పుడు అలాగే ఉంటా. ముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. సో ఇది నాలో నాకు నచ్చే విషయం అండి యాక్చువల్గా. అండ్ ఇది మామూలుగా బేసిక్గా ఉంది. ఇది నేను నా ఫ్యామిలీ అంటే మా హస్బెండ్ అవనివ్వండి, మా మరిది గారు అవనివ్వండి, మా మా మామగారు అవనివ్వండి, వీళ్ళందరినీ చూసిన తర్వాత నేను నేర్చుకున్న విషయం అనమాట ఇది. వాళ్ళు ఏంటంటే ఓవర్ ఎగ్జైట్ అవ్వరు. ఏదన్నా ఆనందం వచ్చినా అలాని కుంగిపోరు. ఏదన్నా ప్రాబ్లం వచ్చినా ఎప్పుడూ ఒకే రకంగా ఉంటారు. అది నేను వాళ్ళ నుంచి నేర్చుకున్నదనమాట. నేను అనుకునేది ఏంటంటే మనం ఆ ఆలోచనతో ఉంటేనే మనకు అన్నీ కలిసి వస్తాయి అనేసి అనుకుంటాను. అంటే మనమేం వద్దు అనుకుంటే మనకు కావాల్సినవి ఆటోమేటిక్గా అవే వస్తాయి. మనమేం వద్దు అనుకుంటే మనకు అన్నీ కావాలనుకుంటే ఇంకా ఆశకి హద్దు అనేది ఉండదు కదా. ఇంకా ఇంకా కావాలనే అనిపిస్తుంది. ఇదైతే నా ఆలోచన అండి. మిమ్మల్ని కూడా ఇలాగే ఉండమని నేనేం చెప్పను. నా ఆలోచన ఏంటనేది అయితే చెప్తున్నాను. అలా ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటేనే అంత హ్యాపీగా జరిగిపోతుంది అనేది నేను నా లైఫ్లో చూస్తున్న విషయం అండి. సో ఈ టైం కోసం నేను ఈ మాట చెప్పినప్పుడల్లా మీరు చెప్పారనే మేము వెయిట్ చేస్తున్నాము, మా టైం ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేస్తున్నాము, వీడియోస్ చేస్తూనే ఉంటున్నాము వ్యూస్ రాకపోయినా అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఎప్పటికైనా తీరుతుందండి. అది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది. ఇప్పుడు అందరికీ ఒకటే రోజు సక్సెస్ రాదు కదా. అలా సక్సెస్ అయిన వాళ్ళకి ఇప్పుడు ఎవరికన్నా ఒక వీడియో వైరల్ అయిందనుకోండి, వాళ్ళు 2 ఇయర్స్ నుంచి చేసేవాళ్ళు అయ్యి ఉంటారు. వాళ్ళు వచ్చి చెప్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. మేడం మీరు ఎప్పుడు ఒక లక్కీ వీడియో అంటారు కదా, ఆ లక్కీ వీడియో నాకు వచ్చింది, దాని ద్వారానే వాచ్ అవర్స్ వచ్చినాయి అండ్ ఛానల్ కూడా గ్రో అయిందని చెప్తారు. నిజంగా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అట్లాగా. అలా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుందండి అది. సో మనకి ఎప్పుడైనా మనం నిజాయితీగా రావాలి, మనం కష్టపడాలి అనుకుంటే అంత హ్యాపీగా అయిపోతుంది, ఏ ప్రాబ్లము లేకుండా. సో నేను చెప్పేది ఏంటంటే మనం పడే కష్టం అనేది ఎప్పుడు ఊరికే పోదండి. ఊరికే పోదు. యూట్యూబ్ అనే కాదు, ఏదైనా అంతే. మనకు ఆ పరంగా ఇప్పుడు మనం ఒక పని కోసం కష్టపడుతున్నాము, ఆ పరంగా కాకపోయినా మనకు వేరే విధంగా అయినా ఏదో ఒక విధంగా బెనిఫిట్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనం కష్టపడుతున్నాం కాబట్టి. అది టైం పడుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పడుతుంది. మన టైం రావాలంతే. ఆ టైం వచ్చే వరకు మనం వెయిట్ చేయడమేనండి. ఓన్లీ థింగ్ మనకి నిజాయితీగా రావాలి అనేసి అనుకోవాలి మనం. అప్పుడు అంతా బాగుంటుంది. మనం తప్పు అనేది చేసామనుకోండి, అది ఎప్పటికైనా బయటపడుతుంది. తప్పు అనేది చేయకుండా చూసుకోవాలి. ఎప్పటికైనా బయటపడింది అనుకోండి, మనం ఇంత నిలబెట్టుకున్న ఇదంతా ఒకేసారి పోతుంది అనమాట. సో ఇప్పుడు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇప్పుడు వీడియోస్ చేసి పెడతా ఉంటారు కదా, ఇప్పుడు ఈ మధ్య ఎక్కువైపోయినాయండి ఇవి. నాకు చూస్తే భలే హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఎవరన్నా నా గురించి వీడియో చేసి పెట్టారనుకోండి, అంటే రిప్లై ఇస్తున్నారు అందరూ, ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తున్నారు. నాకు టెన్షన్ పెరిగిపోతుంది ఇక్కడ. ఇప్పుడు ఆ వీడియో చూసొచ్చి ఎవరికైనా నేను రిప్లై ఇవ్వలేదనుకోండి, వీళ్ళు వెళ్ళి ఏం నెగిటివ్గా పెట్టుకుంటారు కదా అక్కడ వీడియో. అంటే రిప్లై ఇస్తున్నారన్నారు, అసలు రిప్లై ఇవ్వట్లేదు అనేసి పెట్టుకుంటారు. ఇప్పుడు నాకు కుదరాలి కదా, నాకు కుదిరితేనే కదా రిప్లై ఇవ్వగలను. అండ్ ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకా ఇంకా పెరిగిపోయారు అనుకోండి, చాలా కష్టమైపోతుంది. అప్పుడు నా వీడియోస్ చేసుకోవాలి కదా ముందు. మేబీ అప్పుడు కష్టం అవ్వచ్చు. అప్పుడు రిప్లై ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నెగిటివ్గా చెప్పడం స్టార్ట్ చేస్తారనమాట. ఇవన్నీ నేనేం ఆఫ్కోర్స్ పట్టించుకోను అనుకోండి. అసలు చెప్తున్నా, మనం ఏంటంటే మనం ఎంత కరెక్ట్గా ఉన్నా వేరే ఇదిగానే ఉంటారు. మనం ఎంత కరెక్ట్గా ఉన్నా సరే వాళ్ళ బుద్ధి ఏంటనేది అదే చూపించుకుంటారు. అవన్నీ పక్కన పెడితే మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అనేది చూసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్. మనం కరెక్ట్గా లేకుండా వాళ్ళని అనలేం కదా. మనం కరెక్ట్గా ఉన్నామనుకోండి, మన చూసే వాళ్ళు మారొచ్చేమో, చెప్పలేం కదా. సో అది ఏదైనా మనకి నిజాయితీగా రావాలి అనేసి అనుకున్నామంటే అంత హ్యాపీగా ఉంటుందండి లైఫ్. మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనుకోండి, అలాగే ఉంటుంది. ఇంకా ఆ ఎక్స్పెక్టేషన్స్, ఇప్పుడు రిలేషన్స్లో గొడవలు ఇవన్నీ రావడానికి కూడా ఎక్స్పెక్టేషన్సే. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ప్రమోట్ చేయమని వస్తారు కొంతమంది, నేను చేయను అని చెప్తాను. మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చారు నా దగ్గరికి, ప్రమోషన్ చేస్తారు అనేసి. నేను చేయను అనగానే నా మీద కోపం వచ్చేయచ్చు మీకు. కానీ ఇది నా ఒపీనియన్ కదా. ఇది నేను చేస్తానా లేదా అనేది నా ఒపీనియన్. మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు అక్కడ. మామూలుగా వచ్చి అడిగితే అది ఓకే. ఇది నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. జనరల్గా ఇదనే కాదు, ఏదైనా సరే లైఫ్లో మనం ఎదుటి మనిషి నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే అంత హ్యాపీగా అయిపోతుందండి. ఇప్పుడు
ఇప్పుడు ఫర్ సపోజ్ మన ఫ్రెండ్ మనకి హెల్ప్ చేస్తారు అనుకుందాము. హెల్ప్ చేస్తారేమో, నాకు ఈ సిచ్యువేషన్ వచ్చింది, నా ఫ్రెండ్ ఏమన్నా హెల్ప్ చేస్తారు అనేసి మీరు డిసైడ్ అయ్యారనుకోండి. తీరా టైం వచ్చేసరికి ఫ్రెండ్ హెల్ప్ చేయలేదు. మీకు ఎలా ఉంటుంది అప్పుడు? సో మనం ఆ ఎక్స్పెక్టేషన్ అనేది ఉండకూడదనమాట. హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు అన్నట్టు ఉన్నామనుకోండి, ఆ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ నిలబడుతుంది. అందుకే మనం ఎప్పుడు ఏది కూడా ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే అంత హ్యాపీగా అయిపోద్దండి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇప్పుడు వ్యూస్ విషయానికి వచ్చేసరికి, ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు, నాకు అసలు వ్యూస్ రావట్లేదు, వాయిస్ ఓవర్ ఇస్తుంటే వ్యూస్ రావట్లేదు, మ్యూజిక్ ఇస్తుంటే వ్యూస్ వస్తున్నాయి అనేసి చెప్తూ ఉంటారు. మీకు ఒక విషయం చెప్పాలంటే, నాకు ఫస్ట్ ఛానల్లో, కుకింగ్ ఛానల్లో షార్ట్స్, ఓన్లీ షార్ట్స్ మోర్ దెన్ 300 వరకు, 300 షార్ట్స్ వరకు అప్పట్లో ఇంత రీచ్ కూడా లేదు అసలు షార్ట్స్కి. ఏదో నార్మల్గా వచ్చాయన్నమాట. 200 to 300 షార్ట్స్ పెట్టిన తర్వాత పెట్టిన ఒక షార్ట్ వైరల్ అయింది. వైరల్ అవ్వడం అంటే ఇప్పటికీ వ్యూస్ వస్తూనే ఉంటాయి, దానికి డైలీ వ్యూస్ వస్తూనే ఉంటాయి అన్నమాట. సో అట్లా 200 to 300 షార్ట్స్ అంటే మాటలు కాదు కదా. ఏదైనా ఓపిక ఉండాలండి. ఏ క్రియేటర్, నేననే కాదు, ఏ క్రియేటర్ అయినా సరే ఓపికగా ఉంటేనే, పేషెన్స్ ఉండాలి. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే కంపల్సరీ పేషెన్స్ అనేది ఉండాలి. ఆ పేషెన్స్ అనేది ఉంటేనే మనకి గ్రోత్ ఉంటుంది ఛానల్. అది. సో ఇప్పుడు ఈ సోదంతా చెప్పడానికి రీజన్ ఏంటంటే అదే. అంటే ఇది మీకు సోది అనిపించవచ్చు, కానీ నేను ఇష్టంగా చేస్తున్న వీడియో అండి ఇది. అంటే ఇప్పుడు ఎలా ఉండాలంటే, మనకి లైఫ్ అంటే మనం వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ వీడియోసే ఉన్నాయి అనుకోండి, నేను చేసిన వీడియోసే ఉంటాయి కదా, ఈ టైప్ ఆఫ్ వీడియోస్, మోటివేషనల్ వీడియోస్, అది నేనే చూసుకుంటాను. ఒక్కొక్కసారి నేను లోగా ఫీల్ అయినప్పుడు నేనే చూసుకుంటా, అబ్బా భలే చేసానే వీడియో అనేసి అనుకుంటా. వ్యూస్ వచ్చినా రాపోయినా అనవసరం, నాకు మోటివేషన్ కోసమే నేను మళ్ళీ చూసుకుంటున్నాను కదా. అట్లా నేను ఏది ఎక్స్పెక్ట్ చేయనండి. ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తానన్నమాట. నాకు అందుకే రిజల్ట్ గురించి చూడను, మనకు టైం వచ్చినప్పుడు అదే వస్తుంది అనుకుని చేసుకుంటూ పోవడమే అంతే. అండ్ మర్చిపోయానండి అసలు విషయం, ఇవన్నీ చేసే మధ్యలో ఇంకోటి చేశాను. అదేంటంటే ఫోటోగ్రఫీ అనమాట. నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ అసలు. కెమెరా ఉండేదన్నమాట. అంటే ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఫొటోస్ తీయడానికి, ప్లస్ అంతకుముందు కూడా నాకు ఇంట్రెస్ట్, అంటే లైఫ్ ఇది మన నేచర్ ఫోటోగ్రఫీ తీయడం అనేది చాలా ఇంట్రెస్ట్ అనమాట. అసలు చెట్లని, మొక్కల్ని, ఇప్పుడు పార్క్కి వెళ్ళామనుకోండి, అంటే జూ పార్క్లు ఇవి ఉంటాయి కదా, ఈ యానిమల్స్ని వీటిని ఫోటోలు తీస్తా కూర్చునేదాన్ని అనమాట. అది చాలా తక్కువ కాస్ట్ కెమెరా, ఇంకా ఎక్కువ కాస్ట్ అయితే ఇంకా బాగుంటాయి అనుకోండి. ఆ ఫొటోస్ అన్నీ పెట్టి వెబ్సైట్స్లో అలా మనీ ఎర్న్ చేయాలనుకున్నాను. ఆ ఫొటోస్ ఏం సరిపోవు, పెద్ద పెద్ద ఫోటోగ్రాఫర్స్ తీసిన ఫొటోస్ ముందు ఎలా ఉంటాయి చెప్పండి. అవి ఛానల్ చేశాను, ఏం వర్కౌట్ అవ్వలేదు. సో అట్లా అది వదిలేసాను అనమాట. సో అట్లా ఇవన్నీ చేస్తూ చేస్తూ తర్వాత యూట్యూబ్లోకి వచ్చాను. ఇవన్నీ యూట్యూబ్కి ముందులేండి, ఆ ఫోటోగ్రఫీ అదంతా కూడా యూట్యూబ్కి ముందే. సో ఇవన్నీ చేశానండి. ఇంకా మీ లైఫ్లో ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా ఉంటే రాసే ఓపిక ఉంటే రాయండి, లేదంటే లైట్ తీసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.